ఈరోజు శ్రమ పడటమే నీకు తెలుసు. అనుభవిస్తున్న బాధను బట్టి కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడవటం, దుఃఖపడటం, ఎందుకు నాకే ఈ పరిస్థితిని మొత్తుకోవటం నీకు అర్థమవుతుంది. అంతవరకు తెలుసు నీకు. కానీ రేపు ఆయన ఇవ్వబోయే మహిమను నువ్వు అనుభవించినాడు. ఆనాడు నీకు అర్థమైంది, అబ్బా ఇది గుర్తించలేదు దేవా, నేను అనుకోలేదు దేవా, నన్ను క్షమించాయని దేవుని కాళ్ళు పట్టుకుంటాను. ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నావని అస్సలు అనుకోలేదు దేవా. నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని, కానీ తులువకింత విలువను నువ్వు సిద్ధపరిచావని నాకు తెలియదయ్యా అని ఆనాడు నీకు అర్థమైన నాడు, నువ్వు అది చూసిన నాడు, అప్పుడు ఇక దేవుని మీద సనగటం, కొనగటం, ప్రశ్నించటం, దుఃఖపడటం, ఎవడో చెప్తే ఏదో ఫీల్ అవ్వటం ఉండదు. ఆయన రెండు పాదాలు పట్టుకుని ఏడుస్తావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఎందుకంటే ఫైనల్ గా చెప్తున్నా, ఆయన మీ నాయన.